ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. సింపుల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా మీకు అప్లై ప్రాసెస్ అయిపోతుంది. మీకు క్రెడిట్ కార్డు కూడా మీకు ఒక 1 వీక్ ఆర్ 15 డేస్లో మీకు ఇంటికైతే క్రెడిట్ కార్డ్ పంపిస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినా లేదంటే ఆఫ్లైన్ షాపింగ్ చేసినా మీకైతే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైతే ఆన్లైన్లో క్యాష్ బ్యాక్ అనేది ఒక 5% వరకు ఎర్న్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ అయితే హెల్ప్ అవుతుంది. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ ఫీజెస్ అండ్ ఛార్జెస్ అలాగే దీనికి సంబంధించిన ఓవర్వ్యూ వీడియోతో ఒకటి నెక్స్ట్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డు నాకు అవసరం లేదు, వేరే క్రెడిట్ కార్డు ఏదైనా ఉంటే SBIలో సజెస్ట్ చేయాలంటే మీరు SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డ్ అయితే మీకు ఆన్లైన్ స్పెండ్కి యూజ్ అవుతుంది. అలాగే మీకు దీంట్లో రివార్డ్ పాయింట్స్ కూడా కొంచెం వస్తుంటాయి అనమాట. అలాగే మీరు ఫస్ట్ ఇయర్ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు జాయినింగ్ ఫీజ్ అయితే ఉండదు. కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం మీరు జాయినింగ్ ఫీజ్ అనేది 999 రూపీస్ అయితే పే చేయాలి. ఈ యాన్యువల్ ఫీజ్ అనేది మీరు పే చేయకుండా ఉండాలంటే మీరు ఒక ఇయర్లో 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్ మన కింద డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేయగానే ఇటువంటి పేజ్కి అయితే మనం వస్తాం. ఇక్కడ నౌ గెట్ ఆన్ SBI క్రెడిట్ కార్డ్ ఇన్స్టాంట్లీ అని చెప్పి వస్తుంది. మనం ఇది ఇన్స్టాంట్గా అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ మనం ఏంటంటే స్టార్ట్ అప్లై జర్నీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీకు ఈ క్రెడిట్ కార్డు యూజ్ అవ్వదనుకుంటే మాత్రం మీరు SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇది మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ఈ SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైనా మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నా వాళ్ళకి ఈజీగా అప్రూవల్ వస్తుంది. తక్కువ మనకి యూజెస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. మిగతా కార్డ్స్ అయితే ప్రీమియం కార్డ్స్ మనం ఎక్కువ సార్లు యూజ్ చేయలేమన్నమాట. సో సింప్లీ సేవ్ సింప్లీ క్లిక్ అనేది మీకు జనరల్ యూసెస్ కూడా సరిపోతుంది. ఆన్లైన్ స్పెండ్స్ కానీ ఇంకా రివార్డ్స్ ఎర్న్ చేసుకోవడానికి. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కార్డుకి వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అలాగే KYC డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో మీ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ ఇనిషియల్ ఇవ్వండి, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ హియర్ బై యాక్సెప్ట్ ద సేమ్ అనే దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనల్ని ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మొబైల్ నెంబర్కి అయితే OTP వస్తుంది. వచ్చిన OTPని మనం ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మై కరెంట్ రెసిడెన్షియల్ సిటీస్ అని మన సిటీ నేమ్ అడుగుతుంది. సిటీ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా ఇచ్చిన తర్వాత హెల్ప్ అస్ టు నో బెటర్ అని చెప్పి పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మనం కొంచెం పై స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మై మదర్ నేమ్ అని చెప్పి మదర్ నేమ్ అడుగుతుంది. తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ హెల్ప్ అస్ విత్ యువర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పి సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా లేదంటే రిటైర్డ్ పర్సన్ అని అడుగుతుంది. సో మూడిట్లో ఏదైతే అది ఇవ్వండి. ఒకవేళ శాలరీ అయితే శాలరీ ఇవ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవ్వండి. నేను ఇక్కడ శాలరీడ్ అని ఇచ్చి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద మై కంపెనీ నేమ్ ఇస్ అని అడుగుతుంది. ఇక్కడ కంపెనీ నేమ్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కింద డిజిగ్నేషన్ అని అడుగుతుంది. ఆ డిజిగ్నేషన్ కూడా మనం ఇక్కడ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కంటిన్యూ టు స్టెప్ 3 అని అడుగుతుంది. మనం దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ డిజిలాకర్ ఫర్ ఇన్స్టాంట్ KYC అని చెప్పి మీరు డిజిలాకర్తో KYC వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చి పక్కన కనిపించే క్యాప్చా కోడ్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి OTP వస్తుంది. ఆ వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజిలాకర్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే మాత్రం ఇక్కడ మీ పిన్ ఎంటర్ చేయండి. లేకపోతే కొత్త పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని అలౌ చేయమని అడుగుతుంది. దానికోసం మీరు డిజిలాకర్ అయితే అలౌ చేయాలి, పర్మిషన్స్ ఎనేబుల్ చేసుకోవాలి, అంటే అలౌ చేయాలి. ఇక్కడ అలౌ మీద క్లిక్ చేస్తున్నాను. చేసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా డిజిలాకర్ ఫర్ ఇన్స్టాంట్ KYC వెరిఫికేషన్ అని చెప్పి ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మనల్ని కైండ్లీ హెల్ప్ అస్ టు నో యువర్ బెటర్ అని చెప్పి మేల్ ఆఫ్ ఫీమేల్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కైండ్లీ ప్రొవైడ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని చెప్పి మీ అడ్రస్ని వెరిఫై చేసుకుంటుంది. ఇది కరెక్టా కాదని చెప్పి దీనికోసం మీరు ఇక్కడ కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అప్రూవల్ ప్రాసెస్ అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ SBI యాప్ నెంబర్ అని చెప్పి ఈ విధంగా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు SBI కార్డ్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఎంతవరకు వచ్చింది, ఎంత
ప్రాసెస్లో ఉందనేది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసిన క్రెడిట్ కార్డ్ అనేది ఈ విధంగా మనకి అప్లికేషన్ వెరిఫైడ్, అప్లికేషన్ డిక్లైన్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మీరు రిజెక్ట్ అయితే మాత్రం అప్లికేషన్ డిక్లైన్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తుంది. రిజెక్ట్ అవ్వకపోతే మాత్రం మనకి ఫర్దర్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అప్రూవల్ అయిన తర్వాత మనల్ని పేమెంట్ కూడా చేయమంటుంది. దానికోసం మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద కేవైసీ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ కూడా నేను చేశాను. తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి SBI కార్డ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన క్రెడిట్ లిమిట్, యాన్యువల్ ఫీజు, అలాగే రెన్యువల్ ఫీజు అని చెప్పి ఇవి 3 ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో వీటిని అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా డియర్ అని చెప్పి మనకి మన నేమ్తో ఇక్కడ మన కార్డు చూపిస్తుంది. అలాగే కింద క్లిక్ హియర్ ఫర్ CVV అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని చెప్పి మనం క్లిక్ చేస్తే కార్డ్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మీకు ఒక వర్చువల్ కార్డ్ అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తారు. మీ ఫిజికల్ కార్డ్ అనేది మీకు ఇంటికి డెలివరీ అయితే వస్తుంది. వన్స్ మన క్రెడిట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మనం SBIకి సంబంధించిన కార్డులోకి వెళ్ళి లాగిన్ అయ్యి మన అక్కడి నుంచి ఈ కార్డుని అయితే మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో కావాలంటే డైరెక్ట్ ఫిజికల్ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఆ కార్డుని చూసి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. దాంట్లో మీకు ఫీజెస్ అండ్ ఛార్జెస్, అలాగే దేనికి బెనిఫిట్స్ ఎంత ఉంటుంది, సో ఎంత మనకి మైనస్ ఉంటుంది అనేది ఆ వీడియో చూద్దాం. సో ఇటువంటి మరిన్ని మీరు క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఇంకా మనీ ఎర్నింగ్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే కళ్యాణ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.